ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చేశారంటే, తల్లి, నువ్వు ఊహించిన శుభవార్త రేపు నిన్ను చేరబోతుంది. వెంటనే ఈ క్షణమే నీ సాయి చెప్పేది వినమ్మా. ఆనందంతో పరవశించిపోతావు. గురువారం రాత్రిలోగా ఖచ్చితంగా నువ్వు వినాల్సిన అద్భుతమైన సందేశం తల్లి. ఏమాత్రం వదులుకున్నా, నిర్లక్ష్యం చేసినా తరువాత నేను కూడా ఏమీ చేయలేను. ఎందుకంటే మరీ ఇంతలా నీ సాయి చెబుతున్నారంటే దీని వెనుక ఒక కారణం ఉంది అని నీకు కూడా తెలుసు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు భయపడుతూ ఉన్నావు చెప్పు? ఎందుకు కంగారు పడుతూ ఉన్నావు? నీ బాబా ఏం చెప్పినా ఏం చేసినా నీకోసమే కదా, నీ జీవితం బాగుండడం కోసమే కదా. మరి ఎందుకు ఇంతలా కుమిలిపోతూ, దిగులు పడుతూ, కన్నీరు పెట్టుకుంటున్నావు చెప్పు? నీ జీవితంలో ఏమాత్రం మార్పు రాలేదని, నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చడం లేదు అని, నువ్వు కోరిన వరాలను అందించడం లేదని, కోరిన వ్యక్తిని దగ్గర చేయడం లేదని, నీ బంధాన్ని నీకు దగ్గర చేయలేదని, ఇలా రకరకాలుగా ఎన్నో విషయాలతో సతమతమవుతూ ఉన్నావు కదా. అవన్నీ నాకు తెలుసమ్మా. అందుకే నిన్ను వాటి నుంచి శాశ్వతంగా దూరం చేసి ప్రశాంతమైన జీవితాన్ని, స్వచ్ఛమైన జీవితాన్ని నీకు అందించడానికి నీ ముందుకు వచ్చేశాను. మరి నీ సాయి చెప్పేది నువ్వు జాగ్రత్తగా వింటావు కదా. ఆఖరి వరకు విని అర్థం చేసుకో బిడ్డ. అప్పుడు ఖచ్చితంగా నీకైన జీవితం నీ సొంతమవుతుంది అని బాబాగారైతే చెప్తూ ఉన్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, నీ జీవితంలో నువ్వు ఊహించని శుభవార్త రేపు నిన్ను చేరబోతుంది. ఈ శుభవార్త చేరగానే నువ్వు పరుగు పరుగున నీ సాయిని దర్శించడానికి కూడా నా ఆలయానికి వస్తావు. ఆలయానికి రాలేని పక్షంలో వెంటనే నీ పూజ గదిలో నన్ను కొలువు తీరున్నావు కదా, అక్కడ నన్ను దర్శించుకుంటావు. నాకు ఇష్టమైన నైవేద్యాలు, ఇష్టమైన పువ్వులు సమర్పించి మనసారా నీ సాయిని వేడుకుంటావు. ఖచ్చితంగా బిడ్డ, నేను చెబుతున్నాను, రేపు జరగబోయేది ఇది. నీకోసంగా ఒక అద్భుతమైన శుభవార్త రాబోతుంది. 2 నిమిషాలు నీ సాయి మాటలు మౌనంగా వింటే నువ్వే ఆనందంతో ఉప్పొంగిపోతావు. బిడ్డ, ఇలా చూడు, ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని వ్యతిరేకమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. వాటిని నువ్వు ఖచ్చితంగా తప్పకుండా ఎదుర్కొనే తీరాలమ్మా. మరి అవి ఎలా ఉంటాయి బాబా అని అడుగుతున్నావు కదా. అది కూడా చెబుతాను విను. కొందరికి ఆర్థిక సమస్యలు, కొందరికి అనారోగ్య సమస్యలు, ఇంకొందరికి బంధువులతో, స్నేహితులతో, చుట్టుపక్కల వారితో బంధంతో ఎడబాటు రావచ్చు. అలానే మరికొంతమందికి వారి పిల్లల వలన ప్రశాంతత లేకపోవడం. ఇలా ఒక్కొక్కరి జీవితాల్లో ఏదో ఒక వ్యతిరేకమైన సంఘటనలు వస్తూనే ఉంటాయి. ఇది సహజమే. ఏదో ఒక సమస్యతో మనిషి అనుభవించాల్సిన సమయం అంటూ ఒకటి ఉంటుంది. అది ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా సరే నీ దగ్గరకు రావచ్చు. అలా రాగానే చాలామంది మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఇక ఆ సమయంలోనే నువ్వు ధైర్యంగా నిలబడాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర ఉన్న సమస్యలు అస్సలు శాశ్వతం కాదు కాబట్టి. నీ సాయి నీ దగ్గరే ఉంటారు. సమస్యలు ఎప్పుడు నీతోనే నీ దగ్గరుండవు కదా. అతి త్వరలోనే అవి నిన్ను వదిలి వెళ్ళిపోతాయి. ధైర్యంగా ఉండు. నీ కోరికలన్నీ నేను తీరుస్తాను. ఇంకా నీ కష్ట సమయంలో నువ్వు ఎలా ఉండాలో చెప్పే బాధ్యత కూడా నాదే కదా. ఎందుకంటే నేను నీ తండ్రిని. నీ తండ్రి స్థానంలో నేనున్నప్పుడు నీకు మంచి దారే కదా నేను చూపించాలి. నువ్వు కోరిన ప్రతి ఒక్కటి కూడా నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను. నీకు వద్దు అని అనుకున్నవి నీ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయేలా చేస్తాను. కానీ బిడ్డ, గుర్తుపెట్టుకో, ఆ సమయం వచ్చేంత వరకు ధైర్యంగా నిలబడాలి. అలా కాకుండా కృంగిపోయి సమస్యను పెద్దది చేసుకోకు. అలా పెద్దది చేసుకుని భయపడకు, ఇబ్బంది పడకు. నువ్వు కోరుకున్నవి పొందే సమయం వచ్చేంత వరకు నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావో అంతకన్నా ఎక్కువ రెట్లు నీకు ఆనందాన్ని ఇస్తాను. ఇప్పుడు నీకున్న పరిస్థితులు నేను చెప్పినట్లే ఉన్నాయి కదా. బాధపడకు బిడ్డ, నీ సాయి ఎప్పుడూ నీతోనే ఉంటారు.
ఇవి అందరికీ జరిగేవే కదా చెప్పు. ఇది సాధారణమే. నీకున్న పరిస్థితి అతి త్వరలోనే నీ నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతుంది. వెంటనే నువ్వు ఊహించని శుభవార్త నీకు చేరుతుంది. నమ్మకంతో ఉండు. దేనినైనా సరే ధైర్యంగా ఎదుర్కొని నిలబడు. నీకు తోడుగా పక్కబలంగా ఎప్పుడూ నీ సాయి ఉంటారు. నీ సాయి నీతోనే ఉన్నంత వరకు నువ్వు దేనికైనా భయపడవచ్చా చెప్పు? ముందు నీ వ్యతిరేకమైన ఆలోచనలు పక్కన పెట్టమ్మా. వాటి వల్ల నీకు ఒక్క రూపాయి కూడా ప్రయోజనం ఉండదు అని తెలుసుకో. కాబట్టి మంచిగా ఆలోచించు, మంచినే తలస్తూ ఉండు. నీకు కూడా అంతా మంచే జరుగుతుంది. నీ కష్టకాలంలో ప్రశాంతంగా ఉండేందుకు కాస్త ప్రయత్నించు చాలు. అది నీకు కష్టమే కాదన్ను, కానీ ప్రయత్నించు. నీకు మంచి ఫలితం దొరుకుతుంది. నువ్వు కాస్త ఓర్పు సహనంతో ఉంటే చాలు. నీ జీవితం నీకు ఎన్నో విషయాలు నేర్పుతుంది. ఓర్పుతో ఉన్నవారు ఓడిపోరు భక్త. సహనంతో ఉన్నవారికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఈ రెండు ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. అందుకే నీకు నేను పదే పదే చెబుతున్నాను, ఓర్పుగా సహనంతో ఉండు అని. నిరాశగా ఉంటే ఓటమే కదా ఎదురవుతుంది చెప్పు. నీ ఓటమిని చూసి కన్నీరు పెట్టకు. ఇలా చేయడం వల్ల నీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది, క్షీణిస్తుంది. దేనినైనా సరే ధైర్యంగా ఎదుర్కో భక్త. ఇక నువ్వు ఊహించని ఒక శుభవార్త నీకు అందిస్తాను. ఆ రోజు అతి త్వరలోనే రానుంది. ఆ శుభవార్త వినగానే ఆనందంతో ఎగిరి గంతేస్తావు కదా. నీ బాబా ఏం చెబుతున్నారో, ఎందుకు ఇలా అంటున్నారో అన్నది నీకు అర్థమవుతుంది కదా. నీ అనవసరమైన ఆలోచనలను ఇప్పుడే ఈ క్షణమే విసిరి బయటపడేసే అమ్మా. నీకు నేనున్నాను, ధైర్యంగా ఉండు. నీ కోసంగా నేను పంపే శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉండు. నీ ఆశలను ఎప్పుడూ కూడా వమ్ము చేయను. అన్నిటినీ జరిపిస్తాను, నేను చెప్పినట్లే చేస్తాను. ధైర్యంగా నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు భక్త. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నాది. నేను చెప్పినట్లుగానే నీ జీవితంలో ఒక గొప్ప శుభవార్తని, అలానే ఒక మంచి జీవితాన్ని, మంచి స్నేహితుడిని, శ్రేయోభిలాషులని, మంచి బంధాన్ని అందరినీ నీకు దగ్గర చేసి నువ్వు కోరినట్లుగానే గొప్ప సంతోషకరమైన జీవితాన్ని నేను అందిస్తాను. అసలు నువ్వు కలలో కూడా ఊహించిన శుభవార్త నీకు నిన్నుగా చేరుతుందమ్మా. అలా చేర్పించి నిన్ను నా భక్తుడిగా శాశ్వతంగా మార్చుకుంటాను. నువ్వు ఇంకా ఇంకా సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నీ సాయి తండ్రిది. ఏమాత్రం కూడా నా బిడ్డలు బాధతో అల్లాడిపోతున్నా నీ సాయి చూడలేరు. వారికి తగ్గ గొప్ప జీవితాన్ని నేను అందించి తీరుతాను. అలానే నీకైనా గొప్ప జీవితాన్ని కూడా నేను అందిస్తానమ్మా. ఇక ఏమాత్రం కూడా భయపడకు. ప్రశాంతంగా ఉన్నావంటే నీకైనా గొప్ప జీవితాన్ని నీ జీవితంలో జరిపించి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత ఒక తండ్రిగా నాదే కదా. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. జరగాల్సినవన్నీ కూడా వాటంతట అవే జరుగుతూ ఉంటాయి. నువ్వు కేవలం అలా చూస్తూ ఉండు చాలు. నీ సాయి నీకోసంగా ఏం చేస్తున్నారు, నీ వెనుక నీకోసంగా ఎలాంటి పనులు చేస్తున్నారన్నది ఒక్కసారి గమనిస్తూ ఉండు చాలు. ఇక ఈ ఒక్క పని చేస్తే నీ జీవితం సజావుగా ప్రశాంతంగా సాగిపోతుంది. ఇక ప్రశాంతంగా ఉన్నావంటే నీకైనా గొప్ప జీవితాన్ని నీకు అందిస్తాను. నిశ్చింతగా ఉండమ్మా. నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని, కొత్త చాప్టర్ని నేను మొదలు పెడుతున్నాను. అది నీ జీవితంలో జరిపించడం నా బాధ్యతే కదా. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు, అన్నీ జరుగుతాయి అని ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని పంపారండి. సో విన్నారు కదండి, బాబాగారు మన జీవితంలో ఏం జరిపించినా సరే అది మన కోసమే, మన జీవితం బాగుండడం కోసమే. కాబట్టి బాబాగారి మాటలను అలక్ష్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా అర్థం చేసుకుంటే జీవితం ఖచ్చితంగా మారుతుందన్నమాట. కాబట్టి విన్నారు కదా, ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.